దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా శుభములు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 6వ తేదీ 2026 సంవత్సరము సోమవారము. ఈరోజు వాక్యము మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువునందు స్థిరమైన విశ్వాసము కలిగి ఆయన పునరుద్ధాన శక్తి యందు నమ్మికతో విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. నేటి నుండి ఈ వారమంతయు కూడా పునరుద్ధాన సందేశములు మనము ధ్యానించబోతూ ఉన్నాము. నిన్నటి దినమున ఈస్టర్ పర్వదినాన ప్రభు అయిన యేసు మగ్దలేని మరియకే ఎందుకు కనిపించారు అనే సత్యాలను మనము ధ్యానించాము. మొట్టమొదటిగా పునరుద్ధానుడైన యేసు పిలిచిన పేరు మరియ, మగ్దలేని మరియ. ఇక ప్రభు అయిన యేసు పునరుద్ధానుడైన తరువాత ఆయన తన శిష్యులకు వారికంటే ముందుగా ఆయన చెప్పినట్లుగానే గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన వారితో చెప్పినట్లుగా అక్కడ అనగా గలిలయలో తన శిష్యులు ఆయనను చూస్తారని తెలియచేయమని ఒక దేవదూత ద్వారా ప్రభువు తెలియజేయించాడు. గమనించండి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటలో మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ. పేతురు పేరు ప్రత్యేకంగా శిష్యులలో దేవుడు ఎందుకు మరలా తెలియజేశారు? ప్రతి మాటలో పరిశుద్ధ గ్రంథములో ప్రియ సహోదరుడా సహోదరి గమనించినట్లయితే దేవుడు పలికిన ప్రతి మాటలో ఎంత అద్భుతమైన లోతైన ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయో ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన శిష్యులతో చెప్పండి అని దేవదూత చేత ప్రభువు చెప్పించలేదు. ఆయన శిష్యులతోనూ పేతురుతో కూడా చెప్పమని ప్రత్యేకంగా పేతురు యొక్క పేరును ఉపయోగించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు? అసలు పేతురు యొక్క ప్రయాణం ప్రభువుతో ఎలా ప్రారంభమైంది గమనిద్దాం. ఎందుకంటే పేతురు, ఎవరు నిన్ను విడిచిపెట్టినా ప్రభువా, నేనైతే నిన్ను విడువను, నా ప్రాణము పోయినా నేను నిన్ను విడువను అన్నాడు. 24 గంటలు గడవకముందే ఆ గొప్ప న్యాయాధిపతి యొక్క మందిరంలో బయట చలికాచుకొనుచూ ఉండగా ముమ్మారు యేసు ఎవరో ఎరుగనని ముమ్మారు బొంకాడు. ప్రభువు చెప్పినట్లే జరిగింది. 3వ మారు ప్రభువు దూరంగా ఉన్నాడు. నేను ఇలా ఊహించుకుంటాను, ప్రభువు దూరంగా ఉన్నారు, ఆయనను బంధించారు, ఆయనను ఎన్నో తీర్పులు తీరుస్తూ ఉన్నారు, ఒక కోటు నుండి ఒక కోటుకు తిప్పుచూ ఉన్నారు. అయితే 3వ మారు ఆయన ఎవరో నేను ఎరుగనని శపించుకొనుట మొదలుపెట్టాడు పేతురు. ఈలోపు కోడి కూసింది. పేతురు బయటకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఇదంతా ప్రభువు చూస్తూ ఉన్నారు. వెంటనే పేతురు నొద్దకు వచ్చి పరుగు పరుగున వచ్చి, పేతురు దుఃఖపడవద్దు, నీ బలహీనత నాకు తెలుసు, నీ భయము నాకు తెలుసు, నీ దుఃఖము నాకు తెలుసు, నీ ఆందోళన నాకు తెలుసు అని చెప్పాలని అనుకున్నారేమో. కానీ ఆయన బంధింపబడి ఉన్నాడు. ఆ ఆదరించాలనే మనసుతోనే ఆయన సిలువలో తన ప్రాణము పెట్టారు. అయితే పునరుద్ధానుడైన ప్రభువు పేతురును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువుకు నీ బలహీనత తెలుసు, ప్రభువుకు నీ లిమిటేషన్స్ తెలుసు, ప్రభువుకు నీవెంత భయపడుతున్నావో తెలుసు, ప్రభువుకు నీ శ్రమ తెలుసు, నీ ఒంటరితనం తెలుసు.
ప్రియ సహోదరుడా, సహోదరి, పునరుద్ధానుడైన ప్రభువు పేతురును జ్ఞాపకం చేసుకున్నట్లుగానే నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ బలహీనత, నీ శ్రమ, నీ ఒంటరితనము, నీ దుఃఖము, నీ ఆందోళనలు ప్రభువుకు తెలుసు. అసలు పేతురుకు ప్రభువుతో ప్రయాణం ఎలా ప్రారంభమైంది? లూకా సువార్తలో మనం చూసినట్లయితే అతడు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ చేపలేమీ దొరకలేదు. ఎంతో విచారంగా అతడు ఆ రోజును ప్రారంభించాడు. అనగా రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడలేదు కదా. ఉదయకాలమందు ఎంతో విచారంతో తన వలలను బాగు చేసుకొనుచూ ఉండగా సీమోనుదైన ఆ ఒక దోణెను దరి నుండి కొంచెము త్రోయమని ప్రభువైన యేసు అతనిని అడిగాడు. అప్పుడు ఆయన దోణిలో కూర్చుండి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండని సీమోనుతో చెప్పారు. సీమోను అన్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదయ్యా. అయినా నీ మాట చొప్పున చేస్తాను అన్నాడు. గమనించండి, మొట్టమొదటిసారి ప్రభువు సీమోనును కలిసినప్పుడు సీమోను నావ, సీమోను యొక్క చేపలు పట్టే పడవ ఖాళీగా ఉంది. కాబట్టి ఖాళీ పడవతో పరిచయమయ్యాడు పేతురు ప్రభువునకు. అదేవిధంగా యోహాను సువార్తలో మనం చూసినట్లయితే పేతురు పరుగిడుచు ప్రభు సమాధి నద్దకు వచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం నుండి ఈ విధంగా రాయబడింది. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. గమనించండి, ఖాళీ పడవతో ప్రభువుతో ప్రయాణము ప్రారంభించిన పేతురు ఇప్పుడు ఖాళీ సమాధిని చూస్తూ ఉన్నాడు. అయ్యో యేసయ్యా, నీవే మా విమోచకుడువని, నీవే దేవుని కుమారుడువని, నీవే మా జీవితాలను బాగు చేయువాడువని ఎంతో సంతోషించి నిన్ను వెంబడించాము. ఇప్పుడు నీ శవము కూడా మాకు కనబడటం లేదు అని మరలా అవిశ్వాసంలోనికి జారిపోయాడు పేతురు. ఖాళీ పడవ నుండి ఖాళీ సమాధి వరకు వచ్చాడు. ఇప్పుడు అతడు ఏం చేశాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం చూస్తే సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరువాడగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉన్నారు. అంటే పేతురుతో పాటు 7 ఉన్నారు. సీమోను పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోదును అని వారితో అన్నాడు. తెలుగులో ఒక పాత సామెత ఉంటుంది, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని. పేతురు అవిశ్వాసముతో నిండి మిగిలిన 7 కూడా అవిశ్వాసముతో నింపుతూ ఉన్నాడు. ఇంక పదండ్రా, అంతా అయిపోయింది. ఆయన గొప్ప దేవుని కుమారుడు అనుకున్నాము, ఆయనే మనల్ని విమోచించువాడు అనుకున్నాము. కానీ ఆయనే వారి చేతులలో చిక్కి ఎంత భయంకరంగా చంపబడ్డాడు. ఇంకా మనకు ఆశలేమీ లేవు, నడవండి మన పాత జీవితానికి అన్నట్లుగా మరలా తిబెరియ సముద్రంలో రాత్రంతా వలలు వేశారు. కానీ వారు చేపలు లాగలేకపోయారు, చేపలు పట్టలేకపోయారు. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు 5వ వచనంలో, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదు అని వారు ఆయనతో చెప్పారు. ఎందుకంటే ఆ రాత్రి వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదని 21వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఇప్పుడు మరలా ఖాళీ బోటుతో ప్రభువుకు దర్శనమిస్తున్నాడు పేతురు.
కొన్ని సంవత్సరాల క్రితము, అనగా 3.5 సంవత్సరాల క్రితమే ఖాళీ పడవతో ప్రభువుతో పరిచయము ప్రారంభమైన పేతురు ఖాళీ సమాధి వరకు వచ్చాడు. కొన్ని దినములయ్యేసరికి మరలా ఖాళీ పడవతో మిగిలిపోయాడు. ఇప్పుడు ఖాళీ పడవతో మిగిలిపోయిన పేతురు యొద్దకు ఎవరొచ్చారండి? పునరుద్ధానుడైన ప్రభువే వచ్చాడు. పునరుద్ధానుడైన ప్రభువు వచ్చి పేతురును బలపరిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నువ్వు విశ్వాసములో చాలా ఘనమైన కార్యాలు చేసావేమో, విశ్వాసములో గొప్ప కార్యాలు చేసావేమో. ఇప్పుడు మరలా విశ్వాసము చేత నింపబడిపోయావా? ప్రభువు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. పునరుద్ధానుడైన ప్రభువు వెతుక్కుంటూ పేతురునొద్దకు వచ్చినట్లుగా పేతురునొద్దకు వచ్చి ఏమని సంబోధించాడు? ఛీ పేతురు, నువ్వు బాగుపడవురా అని తిట్టాడా? ఖాళీ పడవతో నువ్వు ఉండగా నేను నీ యొద్దకు వచ్చి నిన్నెంత ధైర్యపరిచాను, బలపరిచాను. ఎవరికీ లేని అనుభవాలు నీకు నేర్పించాను. రూపాంతరపు కొండ మీదకి నిన్ను ఎక్కించాను. తలితాకుమి అని ఆ చిన్నదానిని బ్రతికించినప్పుడు నాతో పాటు నిన్ను ఉండనిచ్చాను. గెత్సేమనే వనములో అందరినీ బయట విడిచిపెట్టిన నిన్ను, యోహానును, యాకోబును మాత్రము లోపలికి అనుమతించాను. నీటి మీద నడిచేటట్లు నీకు సహాయం చేశాను. దయ్యముల మీద నీకు అధికారం ఇచ్చాను. స్వస్థతలు చేసే శక్తినిచ్చాను. నువ్వు నన్ను ఏమన్నావు? దేవుని కుమారుడైన మెస్సయ్యవు అన్నావు. ఇంతగా మాట్లాడిన తర్వాత నన్ను విడిచిపోతావా అని ప్రభువు గద్దించలేదు, కానీ పిల్లలారా అని సంబోధించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పేతురు వలె ఒకప్పుడు మంచి ఆత్మీయ అనుభవంలో జీవించిన నీవు నీ పరిస్థితులను బట్టి, నీ భయాలను బట్టి, నీ అవిశ్వాసమును బట్టి, నీకున్న దుఃఖములను బట్టి ప్రభువును విడిచిపెట్టి దూరమైపోయావా? ప్రభువు నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాడు. పేతురును వెతుక్కుంటూ తిబిరియ సముద్రమునొద్దకు వచ్చి పేతురును పలకరించి స్థిరపరిచి విశ్వాసమందు బలపరిచిన ప్రభువే, పేతురును జ్ఞాపకం చేసుకున్న ప్రభువే ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్నును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవేళ అల్ప విశ్వాసముతో ఉన్నావేమో, ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించు. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి కృంగిపోయావేమో, పునరుద్ధానుడైన ప్రభువు నీ యొద్దకు వస్తున్నాడు. ఆయనకి నీ జీవితాన్ని సమర్పించు. ఒకవేళ భవిష్యత్తు గురించిన చింతతో, దుఃఖముతో, ఆందోళనతో, వేదనతో ఉన్నావేమో, ప్రభువు నీ యొద్దకే వస్తున్నాడు. ఆ రోజు విడిచిపెట్టిన వలను పేతురు మరలా తన జీవితంలో ఎన్నడూ ముట్టుకోలేదు. ఒక్క పేజీ పరిశుద్ధ గ్రంథంలో తిరగేస్తే అపోస్తల కార్యాలు ప్రారంభమవుతుంది. ఆ మొదటి పేజీని తిరిగేస్తే రెండవ పేజీలోనే ఆ పేతురు చేసిన ఘనమైన బోధ మనకు కనిపిస్తుంది. ప్రభు అయిన యేసుతో ఉన్నవారని వారిని కూడా పట్టుకుంటారేమో అని తలుపు వేసి, యేసు ఎవరో తెలియదని ముమ్మారు బొంకి తలుపు వేసుకుని బ్రతికిన వీరు ఎప్పుడైతే ప్రభువు, పునరుద్ధానుడైన ప్రభు యొక్క శక్తి చేత వారు నింపబడ్డారు. మీరు సిలువ వేసిన ఈ యేసును మరణము బంధించి ఉండుట అసాధ్యము అనే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ అల్ప విశ్వాసంతో ఉన్నావా? పునరుద్ధానుడైన ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, నిన్ను బలపరచడానికి నీ వద్దకు వస్తున్నాడు. మరెందుకు నీ జీవితాన్ని, నీ పరిస్థితులను ప్రభువుకు సమర్పించకూడదు? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, మీరెవరో తెలియదని ముమ్మారు బొంకిన పేతురును, తాను వెళ్ళటమే కాకుండా మరి ఇంకా 6 శిష్యులను చేపలు పట్టడానికి తీసుకుపోయిన పేతురును ప్రేమతో నీవు జ్ఞాపకం చేసుకున్నావు. ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పడండి అని ప్రత్యేకంగా పేతురు పేరును మీరు తెలియజేశారు. తిబిరే సముద్రంలో చేపలు పడుతున్నాడని అక్కడికి వెళ్ళి పిల్లలారా అని సంబోధించావు, స్థిరపరిచావు, బలపరిచావు, కృప చూపించావు. ప్రభువా, ఒకప్పుడు మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించి ఎన్నో ఆత్మీయ అనుభవాలు గడించి ఇప్పుడు ఒకవేళ వెనక వెళ్ళిపోయారేమో, వారి పరిస్థితులను బట్టి, వారి భయాలను బట్టి, వారి ఆందోళనను బట్టి, వారి నిరాశను బట్టి, వారి విశ్వాసమును బట్టి ప్రభువా వారిని క్షమించి పేతురుపై చూపించిన కృపను వీరి ఎడలా కూడా చూపించి నీ కృపతో, నీ పునరుద్ధాన శక్తితో నింపి నడిపించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.